హాయ్ గైస్, అందరూ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? బాగా రాస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. ఇవాళ ఆడిటింగ్ ఎగ్జామ్ ఉంది సెప్టెంబర్ 2025కి. సో ఐఎమ్ వెరీ సారీ, ఆల్రెడీ చెప్పాను మ్యారథాన్ క్లాసెస్ అవి ఈ అటెంప్ట్కి ఏం చేయలేదు. బట్ ఐ ప్రామిస్ యూ జనవరి 2026 అటెంప్ట్కి నేను మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ వీడియోస్ చేసి మ్యారథాన్ క్లాసెస్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అన్నీ కండక్ట్ చేసి ఆడిటింగ్కి మీరు టెన్షన్ ఫ్రీగా కాన్ఫిడెంట్గా వెళ్ళేలాగా నేను చూసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. సో మీరు వచ్చేసి నేను నుంచి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది మాకు కొంచెం ఎక్కువ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు, లేదంటే ఇదే వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో అయినా చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను చదవడానికి ప్రయత్నిస్తాను అండ్ కుదిరితే నేను రిప్లై కూడా ఇస్తాను తప్పకుండా. ఓకే, ఈ రోజు క్లాస్లో మనం చదివేది వచ్చేసి essay 265. లాస్ట్ క్లాస్లో మనం చదివింది essay 260 కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. సో ఈ చాప్టర్లో వచ్చేసి కమ్యూనికేటింగ్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అండ్ మేనేజ్మెంట్. సో లాస్ట్ టైం జనరల్ కమ్యూనికేట్ ఏమేమి చేయాలన్నది ఆ స్టాండర్డ్లో చూసాము. ఈ స్టాండర్డ్లో వచ్చేసి ఎస్పెషల్లీ ఇంటర్నల్ కంట్రోల్లో ఉన్న డెఫిషియన్సీస్ ఏంటి, ఎలాంటి డెఫిషియన్సీస్ ఎవరికి కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ విషయంలో మన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంది అనే వాటి గురించి ఈ స్టాండర్డ్ మన ఆడిటర్స్ని గైడ్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫిషియన్సీ, ఏ డెఫిషియన్సీస్ మనం కమ్యూనికేట్ చేయాలంటే ఫస్ట్ విచ్ ఆర్ ద ఐడెంటిఫైడ్ అండ్ దట్ హ్యావ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు మెరిట్ దేర్ రెస్పెక్టివ్ అటెన్షన్స్. అది మనం ఒక ఆడిటర్ కనిపెట్టి ఉండాలి తన యొక్క కోర్స్ ఆఫ్ వర్క్లో. తర్వాత యాజ్ పర్ ఆడిటర్ జడ్జిమెంట్ ఆయన దృష్టిలో ఇది మేనేజ్మెంట్కి ఆ టీసీడబ్ల్యూజీకి చెప్పాల్సినంత పెద్దది అని ఆయన కనిపించాలి, ఆడిటర్గా మనకు కనిపించాలి. అప్పుడు వాటన్నిటిని ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి ఈ స్టాండర్డ్ మనకు చెప్తుంది. సో డెఫిషియన్సీ అంటే ఏంటంటే, ఇంటర్నల్ కంట్రోల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రివెంట్, డిటెక్ట్ అండ్ కరెక్ట్, ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ ద మిస్స్టేట్మెంట్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. జరగకుండా ఆపాలి, జరిగితే కనిపెట్టాలి, కనిపెట్టాక మార్చేలాగా ఉండాలి. సో ఈ మూడిటి ఏ ఆబ్జెక్టివ్ కోసం అయితే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆ వాటిని ఏదన్నా అచీవ్ చేయకపోతే దాన్నే డెఫిషియన్సీ అంటారు. ఈ డెఫిషియన్సీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కంట్రోలే ఉండకపోవడం అనేది ఉంటుంది, లేదంటే ఉన్న కంట్రోల్ ఇట్స్ నాట్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ అన్నదైనా ఉంటుంది. ఇది ఆల్రెడీ వేరే స్టాండర్డ్లో ఈ 2 వర్డ్స్ మనం చదువుకున్నాము. జస్ట్ ఇక్కడ మీకు మళ్ళీ రిమైండ్ చేయడం కోసం చెప్తున్నాను. సో విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ సఫిషియంట్ ఇంపార్టెన్స్ టు బ్రింగ్ టు దేర్ రెస్పెక్టివ్ అటెన్షన్ అనేది ఆడిటర్ జడ్జ్మెంట్లో అయినప్పుడు కమ్యూనికేట్ చేయాలి. సో మేనేజ్మెంట్కి వచ్చేసి మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ అండ్ టీసీడబ్ల్యూజీ విల్ గివ్ ద డైరెక్షన్. సో ఎగ్జిక్యూషన్లో ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ కాబట్టి వీళ్ళకి ప్రతి ఒక్క డెఫిషియన్సీని చెప్పాలి. టీసీడబ్ల్యూడీజీ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ మాత్రమే చెప్పాలి, ఎందుకంటే చిన్న చిన్నవి అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫెక్ట్ చేసేంత పెద్దదిగా లేదు అన్నది టీసీడబ్ల్యూడీజీకి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవి చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ టాప్ లెవెల్ ఉంటారు కాబట్టి టాప్ లెవెల్ డెఫిషియన్సీస్ మాత్రమే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. బట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్కి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళకి అన్ని డెఫిషియన్సీస్ మనం కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత కమ్యూనికేట్ చేసే ముందు ఆడిటర్ చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ హీ హ్యాస్ టు డిటర్మైన్ అండ్ దెన్ కమ్యూనికేట్. ఈ 2 పదాలు జస్ట్ కీవర్డ్స్, మీరు ఇలా చూసుకొని డిటర్మైన్ అండ్ కమ్యూనికేట్. ఇది కీవర్డ్ అంటే నేను చెప్పేది తల పెట్టడానికి కీవర్డ్. నేను చెప్పాను కదా కీవర్డ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ముందు తల తర్వాత తోక కూడా మీరు రాస్తేనే మీకు మార్క్స్ ఎక్కువ పడతాయి. 40% మార్క్స్ మినిమం పడాలి. మినిమం పడాలి అంటే ఇవి ఉండాలి. చాలామంది ఈ కీవర్డ్ గురించి చూసుకొని ముందు వెనక ఎలా అంటే అలా రాస్తారు, ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదు. సో దట్ దే విల్ ఎండ్ అప్ గెటింగ్ ఓన్లీ 25% మార్క్స్. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇది మీకు గుర్తు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత ఈ తల పార్ట్ రాయడానికి సెంటెన్స్లో దానికి కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ హీ హాస్ టు డిటర్మైన్ అండ్ దెన్ కమ్యూనికేట్. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి మన బ్రెయిన్లో ఈ 2 వర్డ్స్ ద్వారా మనకు అర్థమైపోతుంది అనమాట. సో వాట్ హీ హాస్ టు డిటర్మైన్, ఫస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ వర్క్ పర్ఫార్మ్ హీ హాస్ టు డిటర్మైన్ whether he has identified any one or more deficiency and whether they are significant. ఇక్కడ చెప్పింది మళ్ళీ ఇది ఐడెంటిఫై చేసింది చూడాలి, సిగ్నిఫికెంట్గా ఉందా లేదా చూడాలి. ఈ సిగ్నిఫికెంట్ అనేది చూసినప్పుడు ఇండివిజువల్గా సిగ్నిఫికెంట్ ఉంటే వెల్ అండ్ గుడ్, వెళ్ళేది కమ్యూనికేట్ చేసి. బట్ ఇండివిజువల్గా చూసినప్పుడు ఆ డెఫిషియన్సీ చాలా చిన్నదిగా అనిపించింది, కానీ వేరే ఇంకొక 2-3 డెఫిషియన్సీస్ కనిపించాయి, అన్నీ కలిపి చూస్తే
అక్కడ అది మనకు సిగ్నిఫికెంట్‌గా అనిపించొచ్చు. సో, వేరే డెఫిషియన్సీస్‌తో కలిపి సిగ్నిఫికెంట్‌గా అనిపించినా గూడా దాన్ని కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి ఈ స్టాండర్డ్ మనకిక్కడ చెప్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చేస్తే ఒక మంచి రూమ్ ఉందనుకోండి. దాంట్లో మన యొక్క ఇన్వెంటరీ ఉంది. హై వాల్యూ ఇన్వెంటరీ ఉంది. సో, దీని ముందర సెక్యూరిటీ గార్డ్ ఒకడే ఉన్నాడు. ఒకడే ఉండడం కరెక్ట్ కాదండి. ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే బావుంటది అని అనిపించింది. సో, ఇది పోనీలే అట్‌లీస్ట్ ఒక్కడైనా ఉన్నాడు గదా! ఆయన అటెంటివ్‌గానే ఉన్నాడు. అంతా బానే ఉంది అని అనిపించినప్పుడు ఇది సిగ్నిఫికెంట్ కాకపోవచ్చు. బట్ ఇదే ప్లేస్‌లో సీసీటీవీ కెమెరా కూడా లేదు. సీసీటీవీ కెమెరా లేదు. ఒకడే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఇప్పుడు ఇది సిగ్నిఫికెంట్ అయిపోతుందండి. ఇన్ కాంబినేషన్ విత్ ద అదర్ డెఫిషియన్సీ. అలాగనమాట. ఇండివిడ్యువల్‌గా చూసినప్పుడు ఇది సిగ్నిఫికెంట్ కాదు. ఏ సెక్యూరిటీ గార్డు లేకుండా పోతే సిగ్నిఫికెంట్ అవుతుంది. కానీ ఒక్కడన్నా ఉన్నాడు గాబట్టి ఓకే. ఒక్కడున్నాడు గాబట్టి సిగ్నిఫికెంట్ కాదు అనిపించింది. కానీ సీసీటీవీ కెమెరా గూడా లేకపోవడం వల్ల ఆ డెఫిషియన్సీస్ గూడా కలిపినప్పుడు మనకు ఇది సిగ్నిఫికెంట్ అయిపోతుంది. సో, అలా డిటర్మైన్ చేయాలి. ఫస్ట్ ఏం కనిపెట్టామో అవి ఎంతవరకు సిగ్నిఫికెంట్ అనేది డిటర్మైన్ చేశాక కమ్యూనికేట్ చేయాలి. ఇద్దరికీ గూడాను ఆన్ టైమ్లీ బేసిస్ కమ్యూనికేట్ చేయాలి. అండ్ ద కమ్యూనికేషన్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రిటన్ ఫార్మ్. సో, ఆన్ టైమ్లీ బేసిస్ కమ్యూనికేట్ చేయాలి. టీసీడబ్ల్యూడీజీకైనా, మేనేజ్మెంట్‌కైనా. అండ్ మేనేజ్మెంట్‌కి చేసేటప్పుడు ఒక 2 థింగ్స్ ఆడిటర్ మైండ్‌లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏందంటే, హి హాస్ టు కమ్యూనికేట్ ఆల్ థోస్ సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీస్ దట్ ఆడిటర్ కమ్యూనికేటెడ్ ఆర్ ఇంటెండ్స్ టు కమ్యూనికేట్ విత్ ద టీసీడబ్ల్యూజీ. టీసీడబ్ల్యూడీజీకి చెప్పే ప్రతి ఒక్క కమ్యూనికేషన్ ఫస్ట్ మేనేజ్మెంట్‌కి చెప్పాలి. అన్‌లెస్ కొన్ని సందర్భాల్లో అవసరం లేదు. ఇట్ ఈస్ ఇన్‌అప్రోప్రియేట్ టు కమ్యూనికేట్ డైరెక్ట్‌లీ టు ద మేనేజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మేనేజ్మెంట్‌కి చెప్పండి. మేనేజ్మెంట్ రెస్పాన్స్ అవ్వకపోతే లేదంటే ప్రాపర్‌గా మీకు రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు టీసీడబ్ల్యూడీజీకి వెళ్ళండి అని చెప్పి మనం ప్రతి స్టాండర్డ్‌లో చదువుతుంటాం. ఇఫ్ మేనేజ్మెంట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్‌లీ దెన్ కమ్యూనికేట్ విత్ ద టీసీడబ్ల్యూడీ అని చదువుతుంటాం. అక్కడ మనకు క్లియర్‌గా తెలిసింది ఆ హైరార్కీ ఏంటి? కిందున్నోళ్ళు ఎంప్లాయీస్, మిడిల్‌లో ఉన్నోళ్ళు మేనేజ్మెంట్, పైనున్నోళ్ళు టీసీడబ్ల్యూడీ అని చెప్పేసి. సో, వీళ్ళకి చెప్పే ప్రతీదీ మేనేజ్మెంట్‌కి చెప్పండి. బట్ ఒకవేళ మేనేజ్మెంట్‌కి డైరెక్ట్‌గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తే ఓకే. వీళ్ళకి చెప్పొద్దు. డైరెక్ట్‌గా టీసీడబ్ల్యూడీజీకే చెప్పండి. ఇన్‌అప్రోప్రియేట్ కాదు అని ఎలాంటి సిట్యుయేషన్‌లో అనిపిస్తుందంటే మేనేజ్మెంటే ఇన్వాల్వ్ అయ్యింది ఆ ఫ్రాడ్‌లో. ఎళ్లి ఆళ్ళకే చెప్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. లేదంటే మన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టేసి మన వర్క్ మనల్ని సరిగ్గా చేసుకోనీరు. వాళ్ళకి చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఇలాంటి సందర్భాల్లో మనకనిపిస్తుంది డైరెక్ట్‌గా వీళ్ళకి చెప్పడం కంటే కూడా టీసీడబ్ల్యూజీకే చెప్పండి అని చెప్పి ఈ స్టాండర్డ్ కూడా మనకి సజెషన్ ఇస్తుంది. తర్వాత అవి కాకుండా టీసీడబ్ల్యూడీజీకి చెప్పే ప్రతి కమ్యూనికేషన్ వీళ్ళకి కమ్యూనికేట్ చేయండి. అలా కాకుండా వేరే ఏవన్నా ఇంపార్టెంట్ ఉంటే కూడా అవి కూడా కమ్యూనికేట్ చేయండి అని చెప్తుంది. దట్ మీన్స్ మేనేజ్మెంట్‌కి ప్రతి డెఫిషియన్సీ కమ్యూనికేట్ చేయండి. టీసీడబ్ల్యూడీజీకి సిగ్నిఫికెంట్‌వి మాత్రమే కమ్యూనికేట్ చేయండి అని చెప్పి చెప్తుంది ఇది ఇండైరెక్ట్‌గా మనకు. ఓకేనా? సో, హి హాస్ టు డిటర్మైన్ అండ్ దెన్ కమ్యూనికేట్. వాట్ హి హాస్ టు డిటర్మైన్? వెదర్ హి హాస్ ఐడెంటిఫైడ్ అండ్ వెదర్ దే ఆర్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్. డిటర్మైన్ అండ్ దెన్ డిసైడ్ వెదర్ టు కమ్యూనికేట్ డైరెక్ట్‌లీ విత్ టీసీడబ్ల్యూడీజీ ఆర్ వెదర్ టు కమ్యూనికేట్ టు మేనేజ్మెంట్ అని. దాని తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పి. టైమ్లీ అండ్ రిటర్న్. ఈ 2 వర్డ్స్ మీరు వాడితే కొంచెం బెస్ట్ ఇంప్రెషన్ అనేది మీకు ఇవాల్యుయేటర్ మీద మీరు పెట్టగలుగుతారు. టైమ్లీ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ అని అన్నప్పుడు అబ్బా! వొకాబులరీ ఎంత మంచిగా వాడాడు ఈ స్టూడెంట్ అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఇవాల్యుయేటర్‌కి కలుగుతుంది. సో, రిటర్న్‌లో కమ్యూనికేషన్ ఇచ్చేటప్పుడు ఏమేం చేయాలి అంటే ఇక్కడ 3 థింగ్స్ ఇక్కడ కూడా ఇవే తలకి కీవర్డ్స్. హి హాస్ టు గివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డెఫిషియన్సీస్. సో, మొత్తం ఈ డెఫిషియన్సీ ఏంటి? దాని గురించి ఏంటి పరిస్థితి అని చెప్పేసి డిస్క్రిప్షన్ ముందు ఇది లేదు. ఇది నేను ఇలా చేయడం వల్ల ఇక్కడ నాకు ఇది కనపడలేదు అని చెప్పి ఒక డిస్క్రిప్షన్ రాసి దాని తర్వాత ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అది ఎందుకు మనకు సిగ్నిఫికెంట్ అనిపించింది. సో, ఇక్కడ ఇందాక చదివాం కదా! హి హాస్ టు డిటర్మైన్ వెదర్ దే ఆర్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్. సో, నీకు సిగ్నిఫికెంట్ అనిపించినప్పుడు యూ గివ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్. దాని పొటెన్షియల్ ఎఫెక్ట్ ఏంటి? అందువల్ల నాకు సిగ్నిఫికెంట్ అనిపించింది అని చెప్పి ఒక ఎక్స్‌ప్లనేషన్ కూడా వాళ్ళకి క్లియర్ కట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డెఫిషియన్సీకి ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు ఒక 3 డెఫిషియన్సీస్ ఫైండ్ ఔట్ చేశాడు. ఒక డెఫిషియన్సీ గురించి డిస్క్రిప్షన్. వాట్ ఐ హావ్ ఫౌండ్ ఈస్ దేర్ ఈస్ నో సెక్యూరిటీ గార్డ్ అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇన్వెంటరీ రూమ్ అండ్ దేర్ ఈస్ నో సీసీటీవీ ఆల్సో. సెకండ్ థింగ్ ఎక్స్‌ప్లనేషన్. I feel this as a significant deficiency because this might lead to the loss of inventory due to theft and it may not be identified by the management in due course. అలా అని చెప్పేసి దీనివల్ల ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ డిస్టార్ట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఒకటి ఇవ్వండి. దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద ఎక్స్‌ప్లనేషన్ యూ గివ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో టు ఎనేబుల్ ద టీసీడబ్ల్యూజీ ఆర్ మేనేజ్మెంట్ టు అండర్‌స్టాండ్ ద కంటెంట్ ఆఫ్ ద కమ్యూనికేషన్. కాంటెక్స్ట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ సారీ. సో, ఎందుకు చెప్తున్నాము? ఏంటి? అది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థం అవ్వడానికి ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా అవసరమైతే అదంతా గూడా ఒక ఆడిటర్‌గా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఏమేం ప్రొవైడ్ చేయాలి?
ముందు ఆ డెఫిషియన్సీ గురించి డిస్క్రిప్షన్ ఇవ్వు, దాని ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, దాని తర్వాత వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇన్ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ దట్ ద పర్పస్ ఆఫ్ ద ఆడిట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్ ఆన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. ఈ పర్పస్లో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ మీద మనం ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్, ఇట్ కన్సిడర్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ కన్సిడరేషన్ ఫర్ ద ఇంటర్నల్ కంట్రోల్ రిలవెంట్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వడానికి ఆ డేటా మొత్తం 100%గా క్యాప్చర్ అయింది, క్యాప్చర్ అయిన ప్రతిదీ యాక్యురేట్గా మనం రిపోర్ట్ చేశాము, అన్ని డిస్క్లోజర్స్ ఇచ్చాము, ఇలాంటి కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్లో, అలాంటి వాటికి సంబంధించిన ప్రతి కంట్రోల్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాము అని చెప్పాలి. కానీ బట్ వీఆర్ నాట్ హియర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. నేను ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఒపీనియన్ ఇవ్వడానికి వచ్చాను, ఇంటర్నల్ కంట్రోల్ యొక్క ఎఫెక్టివ్నెస్ కోసం కాదు. కానీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎఫెక్ట్ ఇవ్వడం కోసం నాకు ఎలాంటి ప్రొసీజర్స్ అయితే అవసరం అవుతాయో, ఎలాంటి ప్రొసీజర్స్ నేను డిజైన్ చేస్తాను అంటే, ఇంటర్నల్ కంట్రోల్లో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్కి సంబంధించిన ఏవైనా ఇంటర్నల్ కంట్రోల్ ఉంటే వాటిని వెరిఫై చేయడం కోసం నేను ప్రొసీజర్స్ డిజైన్ చేస్తాను. కానీ మొత్తం ఇంటర్నల్ కంట్రోల్ యొక్క ఎఫెక్టివ్నెస్ మీద ఒపీనియన్ చెప్పే పరంగా నా వర్క్ ఉండదు అని చెప్పి క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మనం కొన్ని డెఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేసాము, దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్కి సంబంధంగా లేవు. అలాంటప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు పర్సనల్ మనీ ఒకటి ఉందండి, సీఈఓది ఆఫీస్లోనే పర్సనల్ మనీ పెట్టుకున్నాడు, దానికైనా సపరేట్గా ఒక లాకర్ పెట్టుకున్నాడు, ఆ లాకర్ కూడా చాలా సింపుల్గా 1 2 3 4 5 అని ఉంది. సో ఆయన పర్సనల్ లాకర్కు ఉన్న కంట్రోల్ ఇంత సింపుల్ పాస్వర్డ్ అవడానికి కరెక్ట్ కాదు, ఇది దొంగిలిస్తారు, ఇది కనిపెట్టాల్సిన బాధ్యత ఆడిటర్ మీద ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్లో ఏదైతే యూజ్ అవుతాయో ఆ కంట్రోల్స్ మాత్రమే నేను చెక్ చేశాను, మొత్తం ఇంటర్నల్ కంట్రోల్ యొక్క ఎఫెక్టివ్ గురించి నేను మాట్లాడట్లేదు అనే విషయం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే నువ్వేం ఆడిట్ చేసావయ్యా, ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇంకా నువ్వు కనిపెట్టలేదు ఇవన్నీ అంటే, అవన్నీ కనిపెట్టడం నా బాధ్యత కాదు, ఇది మాత్రమే నాది అని క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. సో దట్ దే ఆర్ క్లియర్ దట్ ఓకే, ఈయన పని ఇంతవరకే, ఈయన ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అర్థమయ్యి రిమైనింగ్ పర్పస్ పని ఏదైతే ఉంటుందో వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా. దాని తర్వాత డెఫిషియన్సీస్ ఆర్ లిమిటెడ్ టు ఎలాంటి డెఫిషియన్సీస్ మాత్రమే చెప్పాలి. డెఫిషియన్సీస్ రిపోర్టెడ్ ఆర్ లిమిటెడ్ టు దోస్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ సఫిషియంట్ ఇంపార్టెంట్. సఫిషియంట్ ఇంపార్టెంట్ కానిది ఏదైతే ఉందో అది మనం కమ్యూనికేట్ చేయము. చిల్లర డెఫిషియన్సీస్ అన్ని మేము కమ్యూనికేట్ చేయలేదు, మాకు కనపడి సిగ్నిఫికెంట్గా సఫిషియంట్ ఇంపార్టెన్స్ అనిపించినవి మాత్రమే మేము కమ్యూనికేట్ చేశాం మీకు అనే విషయాన్ని కూడా క్లియర్గా రిటర్న్ కమ్యూనికేషన్లో మెన్షన్ చేయండి అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ డెఫిషియన్సీ రాస్తున్నాం కదా, ఆ లిస్ట్లో మనం ఓన్లీ ఇంపార్టెంట్ అయినవి మాత్రమే రాసామండి, మిగిలినవి రాయలేదు అని క్లియర్గా చెప్పాలి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది మన స్కోప్ ఎంతవరకు. దీన్ని స్కోప్ పాయింట్లో మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. నా స్కోప్ ఇంటర్నల్ కంట్రోల్ నేను వెరిఫై చేస్తాను, బట్ లిమిటెడ్ టు దోస్ కంట్రోల్స్ దట్ ఆర్ రిలవెంట్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంతవరకే నా స్కోప్ ఉంది, దాన్ని దాటి నేను చెప్పట్లేదు. అందుట్లో కూడా ఈ లిమిటెడ్ దాంట్లో కూడా కొన్ని కంట్రోల్స్లో డెఫిషియన్సీస్ నాకు కనపడ్డా కూడా ఏవైతే సఫిషియంట్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే నేను చెప్పాను, ప్రతిదీ నేను మీకు చెప్పలేదు అని క్లియర్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. సో దట్ దే ఆర్ అవేర్, ఓకే మొత్తం ఈయన వెరిఫై చేయలేదు, ఈయన వరకు ఎంత రిలవెంట్ ఉన్నాయో అంత మాత్రమే చేశాడు అని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్, అసలు అది సిగ్నిఫికెంట్ ఎఫిషియన్సీనా కాదా. ఇందాక నుంచి చదువుతున్నాం ఫస్ట్ పాయింట్లో ఇక్కడ, హీ హ్యాస్ టు డిటర్మైన్, డెఫిషియన్సీస్ ఐడెంటిఫై ఉండాలి, సఫిషియంట్ ఇంపార్టెంట్ ఉండాలి, హీ హ్యాస్ టు డిటర్మైన్ వెదర్ ద ఐడెంటిఫైడ్ ఆర్ సిగ్నిఫికెంట్ ఆర్ నాట్ అని చెప్పి చదువుతున్నాము. ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఎఫిషియన్సీ అనే పదం వచ్చింది, ఇక్కడ కూడా ఓన్లీ సఫిషియంట్ ఇంపార్టెన్స్ అనే పదం వచ్చింది. ఇంతకి సిగ్నిఫికెంటా కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తాము? ఇప్పుడు ఒక ఆడిటర్ జడ్జిమెంట్లో సిగ్నిఫికెంటా కాదా అనేది చూసుకోవాలి అని ఇందాక నేను మీకు చెప్పాను. మరి అలాగే ఆడిటర్ ఎలా డిసైడ్ చేయాలి? మరి ఆడిటర్ కూడా ఒక గైడెన్స్ అనేది కావాలి కదా, ఇది సిగ్నిఫికెంట్ ఇది కాదు అని చెప్పేసి. సో అలా డిసైడ్ చేయడానికి ఒక 6 ఇండికేటర్స్ ఎగ్జాంపుల్ లాగా మనకి ఇచ్చారనమాట ఈ స్టాండర్డ్లో. సో ఏమేమి ఇచ్చారంటే, వీటిలో ఇన్ఎఫెక్టివ్ అనే వర్డ్తో స్టార్ట్ అయ్యేటివి 3 పాయింట్స్ ఉన్నాయి. సో ఉన్న 6లో 3 పాయింట్స్ ఇన్ఎఫెక్టివ్ అనే దాంతో స్టార్ట్ అవుతున్నాయని మీకు అర్థమైనప్పుడు, మీరు ఇలా ఇన్ఎఫెక్టివ్కి సంబంధించి 3 పాయింట్స్ ఉన్నాయని సపరేట్గా రాసుకుంటే మీకు ఈజీగా 3 పాయింట్స్ బై డిఫాల్ట్ మీకు గుర్తుండిపోతాయి. సో ఇది బెటర్గా మీరు కంటెంట్ని రిటైన్ చేసుకోవడం కోసం మీకు యూజ్ అవుతుంది అనమాట. రివైజ్ చేసుకునేటప్పుడు కూడా
ఇప్పుడు మీరు ఈ చాప్టర్ చదివారు, చదివిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నారు. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవాలి, ఓకే ఫస్ట్ వచ్చేసి డిటర్మైన్ చేయాలి, తర్వాత సిగ్నిఫికెన్సీ చూడాలి, తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్ చూడాలి. సిగ్నిఫికెంటా కాదా అని చూడడానికి ఒక 6 ఇండికేటర్స్ ఇచ్చారు. ఆ 6లో 3 వచ్చేసి ఇన్ఎఫెక్టివ్ అనే వాటితో ఉన్నాయి. ఇలా మీరు రివైజ్ చేసుకుంటుంటే ఆ సబ్జెక్ట్ మీకు పదే పదే రివైజ్ అయ్యి మీరు మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఇన్ఎఫెక్టివ్ అనే దాంతో ఇన్ఎఫెక్టివ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, దట్ ఈస్ the entity's risk assessment procedures are fail to identify the risk of material misstatements that auditor expects management to identify. ఇప్పుడు ఒక మెటీరియల్ మిస్టేట్మెంట్ జరగడానికి ఎంత అవకాశం ఉంది అనేది మన ఆడిటర్గా మన ఆడిటర్ ప్రాసెస్లో మనం ఫస్ట్ వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత ఎంత రిస్క్ ఉందనే దాన్ని బట్టి మన ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏముంటాయి అనేది మనం డిజైన్ చేసుకుంటాం. బట్ అంతకంటే ముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అండ్ ప్రజెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ది కాబట్టి ఆ మేనేజ్మెంట్ కూడా ఒక రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, వాళ్ళ ఇంటర్నల్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఈ ఇంటర్నల్ కంట్రోల్లో అన్నిటికంటే ఫస్ట్ అన్ని కంట్రోల్స్ అన్ని పెట్టిన తర్వాత స్టిల్ ఎంత రిస్క్ జరిగేకుంది అని చెప్పేసి అది వాళ్ళొకటి రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది పెట్టి దాన్ని వచ్చే రిజల్ట్స్ పరంగా రిమైనింగ్ కంట్రోల్స్ని వాళ్ళు చేంజ్ చేయాల్సి ఉంటుంది టు స్ట్రెంగ్థెన్ ద ఇంటర్నల్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. అలాంటిది ఒక రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ అది ఐడెంటిఫై చేయడానికి సఫిషియెంట్గా లేదు. అలాంటప్పుడు అది సిగ్నిఫికెంటా కాదా? ఆబ్వియస్లీ. అసలు మీరు మీ బాధ్యత రిస్క్ అసెస్మెంట్, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ మీరు చేయాలి. మీరు చేయడానికి ఒక ప్రాసెస్ పెట్టారు, కానీ ఆ ప్రాసెస్ ఇది కనిపెట్టలేదు. కనిపెట్టనప్పుడు మీకు ఎంత రిస్క్ ఉందనేది మీకు తెలియదు. దానికి తగ్గట్టుగా మీరు యాక్షన్ తీసుకోరు కాబట్టి ఖచ్చితంగా మెటీరియల్ మిస్టేట్మెంట్ జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఆ ప్రకారంగా అసలు అది ఉంది కానీ పని చేయట్లేదు అనేది ఒకటి వస్తుంది. సెకండ్, సరే ఉంది, బాగానే పనిచేసిన తర్వాత కొన్ని రిస్కులు ఐడెంటిఫై చేసిందండి వాళ్ళ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది. కొన్ని రిస్కులు ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసిన రిస్క్కి మేనేజ్మెంట్ ఏం చేయాలండి? రెమెడీస్ అనేది పెట్టాలి కదా, మరి ఆ చేంజెస్ అనేది చేయాలని ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు వచ్చేసి ఇన్ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఇచ్చారు మేనేజ్మెంట్ టు ఐడెంటిఫైడ్ సిగ్నిఫికెంట్ రిస్క్స్. సో ఆ రిస్క్లు ఐడెంటిఫై చేసింది, బాగానే ఉంది, ప్రొసీజర్ అంతా బాగానే ఉంది. తీరా చూస్తేనేమో ఐడెంటిఫై అయిన దానికి వీళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఆ రిస్క్ అలాగే ఉండిపోయిందంటే మెటీరియల్ మిస్టేట్మెంట్ జరుగుతుంది. సో ఇన్ఎఫెక్టివ్ రెస్పాన్స్ ఉన్నా కానీ అది సిగ్నిఫికెంట్ అవుతుంది. దాని తర్వాత ఇన్ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ నేను కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో చాలా థింగ్స్ ఉంటాయి, అందులో రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఒకటి అని చెప్పాను కదా. సో కంట్రోల్ ఎన్విరాన్మెంటే ఇది అన్నిటికంటే పెద్ద ఇండికేటర్ అండి. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ బ్రాడర్ టర్మ్, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనేది అందులో ఒక చిన్న టర్మ్. సో ఫస్ట్ మనం చిన్నదాని గురించి మాట్లాడాం. ఇక్కడ అసలు కంట్రోల్ ఎన్విరాన్మెంటే ప్రాపర్గా లేదు. సో ఇంటర్నల్ కంట్రోల్ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో అది ఐడెంటిఫై చేసిన కొన్ని ఫ్రాడ్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ చేసిన కొన్ని ఫ్రాడ్స్ని ఇంటర్నల్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఐడెంటిఫై చేయలేదు, ప్రివెంట్ చేయలేదు. అప్పుడు ఇంటర్నల్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి చదువుకున్నాం అని మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఈ రెస్పాన్స్ గురించి మాట్లాడాం కదా, మేనేజ్మెంట్ రెమెడీస్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. మనం ప్రీవియస్గా కమ్యూనికేట్ చేసిన డెఫిషియన్సీస్ కావచ్చు, లేదంటే వాళ్ళ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ ఐడెంటిఫై చేసిన డెఫిషియన్సీస్ కావచ్చు, వాటికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అంటే అప్పుడు కూడా కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా లేదు అని అర్థము. తర్వాత రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ లేదు, అప్పుడు కూడా ఇంటర్నల్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా లేదు అని అర్థం అనమాట. సో ఈ ఇన్ఎఫెక్టివ్లో 3 పాయింట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఫస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఇండికేటర్స్లో వాళ్ళు ఆర్డర్ ఏం మెయింటైన్ చేయలేదు. బట్ అన్నిటికంటే మీరు చూసినట్టయితే ఈ 3 ఇన్ఎఫెక్టివ్లో అన్నిటికంటే పెద్ద ఇండికేటర్ ఏంటంటే కంట్రోల్ ఎన్విరాన్మెంటే ప్రాపర్గా లేదు. దాని తర్వాత కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఫ్రాడ్ జరగడం గురించి, రెమెడీ గురించి, రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ గురించి ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా లేదు అంటే ఏంటి అని చెప్పేసి. ఇందులోనే ఈ రెమెడీని ఇక్కడ రెస్పాన్స్ అనే పాయింట్గా మళ్ళీ ఇచ్చాడు. ఈ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ని మళ్ళీ ఇక్కడ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్గా సపరేట్గా ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఆప్షన్స్, ఇక్కడ కంప్లీట్గా ఫెయిల్యూర్ అన్నాడు. కానీ ఇక్కడ కంప్లీట్ ఫెయిల్యూర్ కాదు, ఎఫెక్టివ్గా లేదు అనే వర్డింగ్ చేంజ్ చేసి, కీవర్డ్ ఇనిషియల్గా ముందరున్న అడ్జెక్టివ్ చేంజ్ చేసి వాళ్ళు ఇంకో పాయింట్గా దాన్ని పెట్టారనమాట. సో దాన్ని బట్టి మీకు 3 పాయింట్స్ ఈజీగా ఇక్కడ గుర్తుండిపోవాలి, ఒకదానికొకటి లింక్ ఉన్నాయి కాబట్టి. అవి కాకుండా ఇంకా ఏముంటాయి? సో మిస్స్టేట్మెంట్స్ డిటెక్టెడ్ ఆర్ నాట్ ప్రివెంటెడ్, డిటెక్టెడ్ ఆర్ కరెక్టెడ్ బై ద ఇంటర్నల్ కంట్రోల్. సో మళ్ళీ ఇదే పాయింట్, మేనేజ్మెంట్ ఫ్రాడ్ అని కనిపెట్టలేదు అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ చదివారు. మేనేజ్మెంట్ ఫ్రాడే కాదు, ఏదైనా మిస్టేట్మెంట్ కూడా ఆడిటర్ కనిపెట్టాడు బట్ ఇంటర్నల్ కంట్రోల్ కనిపెట్టలేదు అంటే సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ అవుతుంది.
దాని తర్వాత ఈ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఎర్రర్ ఆర్ ఫ్రాడ్, ఈ/ఎఫ్ అంటే ఎర్రర్ ఆర్ ఫ్రాడ్, ఏదైనా కానీ వాళ్ళు డిస్క్లోజ్ చేయకుండా వాటిని ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ కింద డిస్క్లోజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ సంవత్సరంలో జరిగింది ఇది అన్నట్టు చూపించకుండా అది ఏదో ప్రీవియస్ ఇయర్కి పర్టైన్ అవుతున్నది, ఈ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి దానికి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ప్రియర్ పీరియడ్ ఐటమ్ కింద, ప్రియర్ పీరియడ్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ముందు జరిగిన ఫినాన్షియల్ పీరియడ్లో జరిగిన కొన్ని వాటి వల్ల జరుగుతున్న ఎఫెక్ట్ అన్నట్టు చూపిస్తున్నారు. అలా చూపించడం వల్ల ఏమవుతుందండి, దే ఆర్ మిస్లీడింగ్. సో మనం ఇందాక కూడా వేరే స్టాండర్డ్స్లో చూసాము, మిస్లీడింగ్ డిస్క్లోజర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, అలా ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ కింద చూపించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని తర్వాత ఇనబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ టు ఓవర్సీ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని వాళ్ళు ప్రాపర్గా ఓవర్సీ చేయట్లేదు అంటే కూడా అది సిగ్నిఫికెంట్ ఎఫిషియన్సీ కింద మనకు కౌంట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు ఈ పాయింట్ కూడా, ఈ మేనేజ్మెంట్ మిస్టేట్మెంట్ డిటెక్టెడ్ అనే పాయింట్ కూడా మనకి ఇన్ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అనే దానికి లింక్అప్ చేసుకోవచ్చు. సో ఉన్న 6లో 3 పాయింట్స్ డైరెక్ట్గా లింక్ అయి ఉన్నాయి, 1 పాయింట్ ఇండైరెక్ట్గా లింక్ అయ్యింది, ఇంకో 2 పాయింట్స్ మనకి ఎక్స్ట్రాగా ఉన్నాయి, అవి కూడా మీరు వీటికి రిలేటెడ్గానే లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు దాని తర్వాత ఇలాంటివి సిగ్నిఫికెంట్ ఎఫిషియన్సీ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇండికేషన్ ఇచ్చే కొన్ని ఇండికేటర్స్ అనమాట. సరే, ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నాయి, ఇలాంటి ఇండికేటర్స్ ఉన్నాయని చెప్పేసి మనం కొంచెం అలర్ట్ అయిపోయి ప్రాపర్గా అన్ని ప్రొసీజర్స్ మనం పర్ఫామ్ చేసిన తర్వాత మనకి కొన్ని డెఫిషియన్సీస్ ఐడెంటిఫై అయిపోయింది. ఈ డెఫిషియన్సీ సిగ్నిఫికెంటా కాదా అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే దానికి కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి ఈ రోజుల్లో దీని ఎగ్జాంపుల్ మీరు చూస్తే, ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు అనుకోండి, ఒక గ్రూమ్ ఉన్నాడు. సో ఒక పెళ్లి కొడుకు మంచోడా కాదా అని చూడడానికి మనం ఏం చూస్తాము, వాడి ఫ్యామిలీ ఎలాంటిది చూస్తాము, తర్వాత వాళ్ళ ఇంటికి ఎంత మంచి పేరు ఉంది సొసైటీలో చూస్తాము, దాని తర్వాత ఆ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడు, ఆయన వర్క్ ప్లేస్లో ఎలా ఉన్నాడు, తర్వాత సిగరెట్ మందు తాగుతాడా లేదా ఇది చూస్తాము. సో చూసిన తర్వాత ఇలా కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఒకటి ఇందుట్లో ఇవి ఇండికేటర్స్, ఈ ఇండికేటర్స్లో ఉన్నాయని చెప్పి మనం ఓకే ఇతని గురించి ఎంక్వైరీ చేసాము, చేసిన తర్వాత ఒకటి దొరికింది, ఏదన్నా దొరికిందని అది సిగ్నిఫికెంటా కాదా అనేది మనం ఎలా చేయొచ్చంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ అబ్బాయి తాగుబోతాడు అనేది మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాం. దీనికి లింక్ చేస్తూ మనం చూస్తే ఇప్పుడు అది సిగ్నిఫికెంటా కాదా అంటే, ఆ అబ్బాయి ఫ్యూచర్లో ఇప్పుడు తాగుతున్నాడండి, ఎప్పుడో ఫ్రెండ్స్తో లైక్ ఒక 3 మంత్స్కి ఒకసారి తాగుతున్నాడు అన్నట్టు అనుకోండి. ఇప్పుడు ఈ అబ్బాయి 3 మంత్స్లో ఒకసారి తాగడం నుంచి ఎవ్రీడే 3 టైమ్స్ తాగడానికి ఎంత లైక్లీహుడ్ ఉంది అనేది ఒకటి చూస్తాము. దాని తర్వాత ఈ అబ్బాయికి ఈ అదర్ డెఫిషియన్సీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ అబ్బాయికి కొంచెం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఎమోషనల్గా అంత స్టేబుల్గా ఉండడు, ఏ చిన్నది కలిగేసినా కానీ వెంటనే టెన్షన్ పడిపోతాడు, అలాంటి ఒక డెఫిషియన్సీ ఉందనుకోండి. సో ఇతనుకున్న తాగుబోతు అలవాటు ఏదైతే ఉందో అది వేరే డెఫిషియన్సీ తోటి ఇంటరాక్ట్ అయిపోయి ఇమీడియట్గా వన్స్ ఇన్ 3 మంత్స్ నుంచి ఎవ్రీడే 3 టైమ్స్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఎంత ఉంది. నేను ఇది మీకు వేరే ఎగ్జాంపుల్ తోటి కంపేర్ చేసి చెప్తున్నాను. దీన్నే మీరు ఇంకోలాగా చూసుకోవచ్చు. ఏదో ఒక డెఫిషియన్సీ ఫైండ్ అవుట్ అయి ఉంటే ఆ డెఫిషియన్సీ వల్ల మెటీరియల్ మిస్టేట్మెంట్ జరిగేకి ఎంత అవకాశం ఉంది, వేరే డెఫిషియన్సీస్ ఉంటే ఎలా ఉన్నాయి, అది ఎంత పెద్దగా అవ్వడానికి అవకాశం ఉంది, ఎంత అమౌంట్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది, దాని తర్వాత దీనికి ఆ అసెట్ లైబిలిటీ ఏదైతే ఉందో అది మొత్తానికే పోవడానికి ఎంత ససెప్టబిలిటీ అంటే లైక్లీహుడ్, ససెప్టబిలిటీ అన్నా కూడా లైక్లీహుడ్ అనే వర్డే వస్తుంది ఇక్కడ, కాకపోతే లైక్లీహుడ్ ఆఫ్ ద మెటీరియల్ మిస్టేట్మెంట్, లైక్లీహుడ్ ఆఫ్ ఏ ఫ్రాడ్ అనేది ఇక్కడ చెప్తున్నాడు. దాని తర్వాత ఈ యొక్క డెఫిషియన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్కి అనేది మనం చూడాలన్నమాట. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్తో నేను చూస్తే ఎంతగా తాగడానికి అవకాశం ఉంది, ఇంకా అతనికి వేరే డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే వాటితో ఎంత లెవెల్కి ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, దాని తర్వాత ఎంత పెద్ద తప్పు జరగచ్చు, అతను మొత్తం ఆస్తులు అమ్మేసి తాగే అంత పెద్దగా ఉందా, లేకపోతే తాగి లివర్ చెడిపోయే అంత పెద్దగా తాగుతున్నాడా అనేది, ఆ వాల్యూమ్ అనేది మనం చూస్తాము. తర్వాత ఫినాన్షియల్ అమౌంట్స్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ డెఫిషియన్సీ వల్ల, అతనికి నెలకి 2 lakhs శాలరీ వస్తుంది, 2 lakhs అయిపోతుంది, అది చూస్తాం అనమాట. దాని తర్వాత దీనివల్ల అతను ఇంట్లో ఆస్తులు కూడా అమ్మేసి తాగుతాడా అన్నట్టు, ససెప్టబిలిటీ ఆఫ్ టు లాస్ ఆర్ ఫ్రాడ్ ఆఫ్ రిలేటెడ్ అసెట్ ఆర్ లయబిలిటీ, ఏ డెఫిషియన్సీ అయితే ఐడెంటిఫై అయింది. ఇందాక నేను మీకు సెక్యూరిటీ గార్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను, సీసీటీవీ ఎగ్జాంపుల్ చెప్పాను, దానివల్ల కంప్లీట్గా అక్కడ లాస్ జరగడానికి ఎంత అవకాశం ఉంది అనేటట్టుగా మీరు ఇక్కడ ఈ పాయింట్ని లింక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంత ఇంపార్టెంట్ ఈ కంట్రోల్స్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్కి. సో ఈ జనరల్ మానిటరింగ్, ఈ కంట్రోల్స్ ఓవర్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్, సెలక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ విత్ రిలేటెడ్ పార్టీస్ ఆర్ అవుట్ సైడ్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్,
తర్వాత పీరియడ్ ఎండ్లో జరిగే ప్రాసెస్, వాటికి సంబంధించింది అయితే ఇది సిగ్నిఫికెంట్ అని చెప్పి చూసుకో అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో మెటీరియల్ మిస్టేట్మెంట్ జరగడానికి లైక్లీహుడ్ ఉందా, ఉంది అంటే అది సిగ్నిఫికెంట్. దాని తర్వాత వేరే డెఫిషియన్సీస్ తోటి కలిసి ఇది పెద్ద డెఫిషియన్సీగా అవబోతుందా, సింగిల్గా చూస్తే చిన్నదే కానీ వేరే డెఫిషియన్సీతో కాంబినేషన్ అని చెప్పి ఇందాక చదివాం కదా, ఇండివిజువల్లీ ఆర్ కంబైన్డ్ అని. సో కంబైన్ అవడం వల్ల అవుతుందా, అవుతుంది, అయితే ఇది సిగ్నిఫికెంట్. దాని తర్వాత ఈ డెఫిషియన్సీ వల్ల మనకు ఎంత పెద్ద నష్టం జరగబోతోంది, ఎంత పెద్ద ఎఫెక్ట్ ఉండబోతోంది, వాల్యూమ్ ఎంత ఉండబోతోంది అనే దాన్ని బట్టి అది ఎంత పెద్దది, పెద్దదా, ఎస్ పెద్దది అయితే సిగ్నిఫికెంట్. ఫినాన్షియల్ అమౌంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ డిశ్చార్జ్ చేసే అంత పెద్ద అమౌంట్స్ ఎక్స్పోజ్ ఉన్నాయి ఈ డెఫిషియన్సీకి, అవును అంటే ఎస్ సిగ్నిఫికెంట్. తర్వాత లాస్ ఆర్ ఫ్రాడ్ ఆఫ్ రిలేటెడ్ అసెట్ అవబోతుందా, ఇక్కడ ఇందాక ఆ సెక్యూరిటీ గార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ రూమ్ అసెట్ రూమ్ అని చెప్పారు కదా, అసెట్ పోవడానికి అవకాశం ఉందా, ఉంది అంటే ఎస్ అప్పుడు అది సిగ్నిఫికెంట్ అవుతుంది. అసెట్ పోయే అంత పెద్దది కాదండి, ఏదో చిన్నది మామూలుగా ఏదో లేడు అంతే, బట్ అంత ఇబ్బంది ఏం లేదు, మిగతా అంతా బాగానే ఉంది అన్నట్టుంటే అయితే సిగ్నిఫికెంట్ కాదు అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలాగా మీరు తెలుగులో వీటిని అనుకున్నా కానీ లేదంటే వేరే ఏదన్నా దీంతో లింకప్ చేసుకున్నా కానీ మీకు గుర్తుంటాయి. దీనికి ఒక కోడ్ లాగా చూస్తే మామూలుగా నేను ఉన్నట్టు రాశాను ఇక్కడ. లైక్లీహుడ్, ఇంటరాక్షన్, వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ, అమౌంట్, ససెప్టబిలిటీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంట్రోల్స్. లివాసి అని రాశాను, శివాలి అని రాయొచ్చు, వలీసి అని రాయొచ్చు. దీనికి ఏంటంటే మీనింగ్ ఏముంది ఈ కీవర్డ్స్కి అంటే అట్లేం కాదండి, మనకి క్యాచీగా ఏదన్నా మన నోట్. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఎన్నో సాంగ్స్ వస్తున్నాయి, ప్రతి సాంగ్కి మీనింగ్ అయితే ఉండట్లేదు కదా. సో అలానే ఇక్కడ కూడా మీకు క్యాచీగా ఏదన్నా ఒక వర్డ్ అనిపిస్తే దాన్ని మీరు కీవర్డ్ అంటే అది గుర్తుపెట్టుకోవడానికి నిమోనిక్గా పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని మీరు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హౌ డీటెయిల్డ్ షుడ్ బి ద కమ్యూనికేషన్. ఇప్పుడు మనం ఇందాక ఏం కనుక్కున్నాము, ఫస్ట్ వచ్చేసి అసలు డెఫిషియన్సీ అంటే ఏంటి, తర్వాత ఎలాంటి డెఫిషియన్సీ కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ ఆయన చూసుకోవాలి, దాని తర్వాత ఎలా కమ్యూనికేట్ చేయాలి చూసాము. ఇదంతా అయిన తర్వాత ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి చూసాము. దాని తర్వాత సిగ్నిఫికెంటా కాదా అని ఎలా డిసైడ్ చేస్తామన్నా చూసాము. సరే ఇప్పుడు వచ్చేసి ఇండికేటర్స్ ఉన్నాయి, మనము ఇండికేటర్ ఉందని ఎక్కువ పనిచేసాము, కొన్ని డెఫిషియన్సీస్ ఐడెంటిఫై అయినాయి, అది సిగ్నిఫికెంటా కాదా డిసైడ్ చేసే క్రమంలో ఎస్ దే ఆర్ సిగ్నిఫికెంట్ అని మనకు తెలిసింది. తెలిసిన తర్వాత మరి ఇప్పుడు ఎంత డీటెయిల్డ్గా మనం కమ్యూనికేట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ ఆడిటర్ యొక్క ప్రొఫెషనల్ జడ్జిమెంట్కే వదిలేసింది ఎంత డీటెయిల్గా కమ్యూనికేట్ చేయాలి అనేది. సో సిగ్నిఫికెంటా కాదా అనేది కూడా మన జడ్జిమెంట్కే వదిలేశారు. కాకపోతే అలా డిసైడ్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోండి అని చెప్పేసి ఈ పాయింట్స్ మనకు వాళ్ళు గైడింగ్ లైట్స్గా ఇచ్చారు ఈ స్టాండర్డ్లో. అలానే ఎంత డీటెయిల్గా కమ్యూనికేట్ చేయాలనేది కూడా నీ జడ్జిమెంట్కే వదిలేస్తున్నాను, కానీ ఆ జడ్జిమెంట్ డిసైడ్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని నువ్వు కన్సిడర్ చేసుకో. ఇప్పుడు ఆ ఎంటిటీ ఎలాంటిది, నేచర్ ఆఫ్ ద ఎంటిటీ. ఇక్కడ నేచర్లో 2 థింగ్స్ చెప్పాడు, ఇందాక ఇన్ఎఫెక్టివ్లో 3 అన్నట్టుగా ఇక్కడ నేచర్ ఆఫ్ ద ఎంటిటీ, నేచర్ ఆఫ్ ద డెఫిషియన్సీ. సో ఇప్పుడు అదొక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంటిటీ అనుకోండి, దాంట్లో ఎంతో మంది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మనం చాలా ఎక్కువ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పబ్లిక్కి కూడా దాని గురించి తెలియాలి. సో అది పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు మనం ఎక్కువగా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది, మోర్ డీటెయిల్డ్గా, మోర్ ఆఫెన్గా, ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రకారంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఎంటిటీ అయితే ఒక రకంగా ఉంటుంది, నాన్ పబ్లిక్ అయితే వాళ్ళకు ఇంకొక రకంగా ఉంటుంది. సో పబ్లిక్ ఉన్న దాంట్లో ఎక్కువ డీటెయిల్డ్గా వెళ్తుంది అనమాట, ఎందుకంటే పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అలానే నేచర్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ ఐడెంటిఫైడ్. ఇక్కడ నేను ఫౌండ్ అని రాసి దాన్ని కొట్టేసి ఐడెంటిఫైడ్ ఎందుకు రాశానంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫౌండ్ అని రాస్తే అది తప్పు అవుతుందా అంటే కాదు, బట్ ఫౌండ్ అనే వర్డ్ కంటే కూడా ఐడెంటిఫైడ్ అనే వర్డ్ రాస్తే మీకు ఎక్కువ ప్రొఫెషనల్గా అనిపిస్తుంది ఆన్సర్. సో ఒక ఆడిటర్గా మీ నుంచి కొంచెం బెటర్ వొకాబులరీ ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట ఇవాల్యుయేటర్. సో మనకేంటంటే చదివేటప్పుడు మనకి మీనింగ్ ఏం మారలేదు, మీనింగ్ మారకపోవడం వల్ల మీకు ఇక్కడ మార్క్స్ ఏమి కంప్లీట్గా తగ్గిపోతాయంటే కాదండి, మీకు 40% పడే దగ్గర 30 to 35% పడతాయి ఖచ్చితంగా. బట్ మీరు ఇలా ప్రొఫెషనల్గా రాస్తే మీకు చాలామంది కొంతమంది లైక్ గైడ్ చేస్తుంటారు, అంత అవసరం లేదు, లేమన్ టర్మ్స్లో రాసినా పర్వాలేదు, వాళ్ళకి కమ్యూనికేట్ అయితే చాలా అంటారు. బట్ కాదు, మీరు ప్రొఫెషనల్ వర్డింగ్ పడితే మీకు ఆబ్వియస్లీ ఆ ఎడ్జ్ అనేది ఉంటుంది. వేరే దగ్గర మీరు ఎక్కడన్నా లేమన్ టర్మ్స్లో రాసినా కానీ ఓకే ఈ స్టూడెంట్కి దగ్గర సత్తా అయితే ఉంది, ఏదో ఈ ఒక్క క్వశ్చన్ ఇలా రాశాడు అని చెప్పి మీకు ఓవర్లుక్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవాల్యుయేటర్ అనేది. సో ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఎంతో ఇంపార్టెంట్ ఉందండి, ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్లో. సో అలాగా
ఇలా వర్డింగ్‌ని మీరు సెపరేట్‌గా రాసుకోండి. మీరు ఇలా మీకు ఎప్పుడు తెలుస్తుంది? నేను ఐడెంటిఫై నా దగ్గర ఫ్రాడ్ అని రాశానని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ప్రాక్టీస్ టెస్ట్‌లో రాసుకున్నప్పుడే తెలుస్తుంది మీకు. చదువుకున్నప్పుడు బానే ఉంటుంది. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఎంటిటీనా కాదా? నాన్ పబ్లిక్ అనేది చూడాలి. ఎలాంటి సిగ్నిఫికెంట్ డెఫిషియన్సీ దొరికిందనేది చూడాలి. సో, దొరికింది అనే వర్డ్ మనం తెలుగులో అనేసుకుంటాం. దొరికిందంటే ఫౌండ్ అన్నా కరెక్టే, ఐడెంటిఫైడ్ అన్నా కరెక్టే. కానీ ఐడెంటిఫైడ్ ఈస్ మోర్ కరెక్ట్ అన్నట్టు వస్తుందని నేను ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. సో, ఒక నేచర్ ఆఫ్ ద ఎంటిటీ చూడాలి. ఆ నేచర్ ఆఫ్ డెఫిషియన్సీ చూడాలి. అది ఎక్కువ డెఫిషియన్సీ ఉన్న ఇదనుకోండి, ఎక్కువ డీటెయిల్డ్‌గా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి చెప్తున్నానన్నమాట ఇక్కడ. దాని తర్వాత సైజ్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఎడిటింగ్ ఎక్కువ కాంప్లెక్స్‌గా ఉందనుకోండి, ఎక్కువ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అర్థం. ఎందుకంటే కాంప్లెక్స్‌గా ఉన్న దాంట్లో ఏ చిన్న దానికి కదిలించినా గాని మొత్తం సిస్టమ్ కదిలే అవకాశం ఉంటుంది. సో, అందుకని జెప్పేసి కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్ ఉన్న ఒక ఎంటిటీలో అయితే మనం ఎక్కువ డీటెయిల్డ్‌గా కమ్యూనికేట్ చేయాలి. సో, అది ఆడిటర్ జడ్జిమెంట్‌లో డీటెయిల్ చేయాలా వద్దా అనే దాంట్లో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయండి. తర్వాత ఎంటిటీస్ గవర్నెన్స్ కంపోజిషన్. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తా అంటే ఇప్పుడు టీసీడబ్ల్యూడీజీకి కమ్యూనికేట్ చేస్తున్నాము. కానీ పాపం వాళ్ళు ఇప్పుడు మనకు ఒక సినిమా ఉందండి. ఆహ్ ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. లేదంటే మీరు 'చిరంజీవి' గారిది ఇంకొక సినిమా ఉంది. ఆయన చెప్పులు కుట్టుకుంటూ ఉంటారు ఆ సినిమాలో. నాకు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. సో, కుట్టుకుంటూ ఉంటారు. ఆయనొచ్చేసి తర్వాత చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఒక పెద్ద చెప్పుల షాపే పెట్టేస్తారు. సో, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగినా గూడా ఆయన కష్టం మీద ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది. ఎంత కష్టపడాలి? కస్టమర్ ఎలాంటి ప్రొడక్ట్ ఇష్టపడతాడు? ఆ క్వాలిటీ ఎలా మెయింటైన్ జేయాలి? ఎలా అమ్మాలి? ఏంటి? అని జెప్పేసి దీని మీద ఆయనకి ఫుల్ కమాండ్ ఉంది. కానీ ఆయనకి ఈ ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఏంది? ఎలాంటి డిస్క్లోజర్స్ ఇవ్వాలి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంత చదువు ఆయన చదువుకోలేదు. సో, అలానే ఇక్కడ గూడా మనం ఏం చెప్తున్నామంటే, ఆ గవర్నెన్స్‌కి ఆ పొజిషన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకెంత నాలెడ్జ్ ఉంది. ఈ డెఫిషియన్సీస్ గురించి మనం చెప్పితే మనం సింపుల్‌గా పలానది ఇక్కడ ఒకటి లేదండి అని ఒక మాట చెప్తే ఆయనకి దాని యొక్క ఎఫెక్ట్ అనేది అర్థమవుతుందా? అవ్వదు గదా! సో, వాళ్ళకి అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ డీటెయిల్‌గా మనం చెప్పాలి. సార్ ఇది ఐడెంటిఫై అయింది. దీనివల్ల ఇలా ఇలా జరగొచ్చు. ఇంత పొటెన్షియల్ ఎఫెక్ట్ ఉంది. దీనివల్ల మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇలా మిస్‌స్టార్ట్ అవుతాయి. దానివల్ల యూజర్స్‌కి ఇలా అవుతుంది. ఇంత డీటెయిల్‌గా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆ విషయం అర్థమైపోయి, వాళ్ళు దాని మీద యాక్షన్ తొందరగా తీసుకుంటారు. ఎఫెక్టివ్‌గా తీసుకుంటారు. సో, ఆ పొజిషన్‌లో ఎవరున్నారు అనేది గూడా చూసి డిసైడ్ చేయాలన్నమాట ఆడిటర్‌గా మనం. దాని తర్వాత ఇంకా ఏమైనా లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంటిటీ అన్నాము. అలాగే ఏదైనా లిస్టెడ్ ఎంటిటీ ఉందనుకోండి. లిస్టెడ్ ఎంటిటీ అయితే మనం ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే సెబీకి కూడా ఏమైనా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందా? ఏమన్నా క్వార్టర్లీ స్టేట్మెంట్ ఏమన్నా పంపించాల్సి ఉంటుందా సెబీ వాళ్ళకు? ఇలాంటివి చూసుకొని కూడా ఆడిటర్ డిసైడ్ చేయాలి. ఎంత డీటెయిల్‌గా ఉండబోతుంది కమ్యూనికేషన్ అనేది అనేది. తర్వాత ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలంటే ఒక లిస్టెడ్ ఎంటిటీ అయితే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే అప్రూవ్ అవుతాయి కదా బోర్డ్‌లో దానికంటే ముందే వాళ్ళు కమ్యూనికేట్ చేయాలన్నమాట. అదర్స్ అనుకో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆడిట్ ఫైల్ ఇంకా క్లోజ్ అవుతుంది కదా! అప్పుడు కమ్యూనికేట్ చేసినా సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. సో, లిస్టెడ్ కంపెనీస్‌లో ఇంకొంచెం తొందరగా మీరు కమ్యూనికేట్ చేయాలి డెఫిషియన్సీస్ అనేది అని చెప్తున్నారన్నమాట. అండ్ అలానే ఇక్కడొచ్చేసి మనం ఎప్పుడన్నా ప్రీవియస్ ఇయర్ ఎప్పుడన్నా మనం ఇదే ఎంటిటీకి మనం వర్క్ చేసినప్పుడు అప్పుడేమన్నా కొన్ని కంట్రోల్స్ ఇవి తప్పున్నాయి, ఇవి తక్కువున్నాయని చెప్పి ఉంటే సో, ఇప్పుడు అవి ఇంకా ఏమన్నా చేయకపోతే, అది ఇంకా స్టిల్ పర్సిస్ట్ అయితే ఆ డెఫిషియన్సీ. సో, వాటిని రెఫర్ చేయాలి మన రిటర్న్ కమ్యూనికేషన్‌లో. మేము ఇక్కడ చూసాము సెక్యూరిటీ గార్డ్ ఒక్కడే ఉన్నాడు. సీసీటీవీ గూడా లేదు. మేము మీకు ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఇచ్చామండి. సో, ఫైనాన్షియల్ ఇయర్ 23, 24 ఇయర్‌లో మేమొచ్చినప్పుడు దీన్ని మీకు ఆల్రెడీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో, ఈ 24, 25 ఈ ఇయర్ మేము చేస్తున్నప్పుడు మళ్ళీ దీన్ని మేము చెక్ చేస్తే స్టిల్ మాకింకా ఒక్క సెక్యూరిటీ గార్డే ఉన్నాడు. సీసీటీవీ కెమెరా గూడా లేదు అని జెప్పి ప్రీవియస్ ఇయర్ నేను ఆల్రెడీ కమ్యూనికేట్ చేశాను మీకు అని చెప్పి రెఫర్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే రెఫర్ చేయడం వల్ల మన పొజిషన్ ఎక్కువ సెక్యూర్డ్‌గా ఉంటుంది. అలానే మనం ఇంతకుముందు కమ్యూనికేట్ చేసినా కూడా ఫస్ట్ రాగానే మనం కమ్యూనికేట్ చేసిన దాని మీద వీళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారన్నది కూడా మనం చూడాలి. సో, ఇప్పుడు మీరు ఆర్టికల్‌షిప్‌లో గాని, లేదంటే రేపు పొద్దున పాస్ అయిన తర్వాత వర్క్ చేసేటప్పుడు గాని, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్ అది మనదైనా సరే, వేరే వాళ్ళదైనా సరే, ప్రీవియస్ ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్‌ని ఒకసారి చదువుతాము. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మీద కరెంట్ స్టేటస్ ఏంటి అనేది చూస్తాము. ఎందుకంటే వాటి మీద వర్క్ ఇంకా ఫినిష్ అవ్వకపోతే అది ఈఎన్స్ రిపోర్ట్‌లో గూడా ఇంక్లూడ్ చేయాల్సొస్తుంది మనకు. ఓకేనా? దాని తర్వాత రైటింగ్‌లో ఇచ్చే కంటే ముందు ఓరల్‌గా ఒకసారి కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఓరల్‌గా కమ్యూనికేట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి పని జరిగిపోతుందండి. మనం ఓరల్‌గా చెప్పిన వాళ్ళు ఓకే. ఇదే కదా సార్ నేను చేపిచ్చేస్తానులెండి అని అంటారు. సో, ప్రతీదీ రైటింగ్‌లో కమ్యూనికేట్ చేసి అంతా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సిగ్నిఫికెంట్ ఎఫిషియన్సీ అయితే మాత్రం ఓరల్‌గా చెప్పిన తర్వాత గూడా ఈ వర్క్ నేను చేశాను. ఇది నేను కనిపెట్టానని చెప్పుకోవడం కోసం దాని తర్వాత మన ప్లేస్‌ని సెక్యూర్ చేసుకోవడం కోసం మనం రైటింగ్‌లో గూడా చేయాల్సుంటుంది కమ్యూనికేషన్ అనేది.
సో ఇది ఎస్ఏ 265లో మనకున్న ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి పాయింట్ కవర్ చేశాను ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ ఆర్ వాట్సాప్లో తెలియజేయచ్చు. అండ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జనవరి 2026 అటెంప్ట్కి వచ్చేసి నేను ఖచ్చితంగా మొత్తం సిరీస్ ఇది ఫినిష్ చేయడమే కాకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్లో విత్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈచ్ అండ్ స్టాండర్డ్ మనం ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి పీవైక్యూ బేసిస్ మీద రివైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.